యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం. మార్త చేసెను, లాజరు భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల, అంటే చాలా ఖరీదైన, మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆ మాట మీరు పుట్టినోట్లో చూస్తే సేరున్నర ఉన్నటువంటి ఆ అచ్చ జటామాంసి అత్తరు యొక్క ఖరీదు కింద 150 రూపాయలు. అందుకే ఇందాక 150 అని ఆపా. సేరున్నర ఎత్తుగల అచ్చ జటామాంసి అత్తరు కలిగి ఉంది అంటే ఒకసారి ఊహించండి. 150 రూపాయలు కేవలం వాళ్ళు పరిమళ సువాసన కొరకు వినియోగించేటువంటి సుగంధ ద్రవ్యమునకు 150 రూపాయలు. దేనారం అంటే ₹1. ₹1. వాళ్ళ స్టేటస్ చెప్తున్నాను నేను. మీరు ఇక్కడే మళ్ళీ చూడగలిగితే 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టారు. చూశారు ప్రభు. ఆ రొట్టెల ఖరీదు, అంతమంది ప్రజలకు రొట్టెలు తీసుకోవాలంటే చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 7వ వచనం. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. 200 దేనారములు. దేనారం ఒక్కింటికి ₹1 విలువ. దేనారం అంటే ₹1 కింద పుట్టినోట్లో దొరుకుతుంది మీకు. ఇప్పుడు 200 దేనారాలు అంటే ₹100. ₹100 రొట్టెలు కానీ తీసుకొచ్చే పని అయితే అక్కడున్న ఆ వేలాది మందికి పెట్టడానికి అవకాశం ఉంటుందంట. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఒక 5,000 మందే వేసుకోండి. అంటే ₹100 రొట్టెలు కానీ కొనుక్కొచ్చే పని అయితే ఆ 5,000 మందికి కూడా సరిపోవునంత వస్తాయి. ఇంకా పెచ్చున్నారు అక్కడ, డబల్ ఉన్నారు. 10 నుంచి 12,000 మంది ఉన్నారు. పురుషులే 5,000 అంటే పురుషులు మాత్రమే వస్తారా? స్త్రీలు వచ్చి ఉంటారు, పిల్లలు వచ్చి ఉంటారు. అందరినీ లెక్కేసుకుంటే ఇంచుమించు 12,000 మంది ఉండొచ్చు. పురుషులు ఒక 5,000 అంటే స్త్రీలు ఒక 5,000, పిల్లలు ఒక 2,000 వేసుకుందాం. పిల్ల బ్యాచ్ ఇంకెక్కువ ఉంటారులే. 2, 3, 4 అప్పటి రోజుల్లో ఉండేవాళ్ళు కదా. కాబట్టి కనీసం 5,000 మందే వేసుకుంటే 5,000 మందికి ఆహారం తీసుకురాగల విలువ ₹100 ఉంది. అంటే ఇప్పుడు గమనించాలి మీరు, ఏమో ₹150 విలువైన అత్తరుని తన ఇంట కలిగి ఉందంటే ఒకసారి ఊహించండి. ఓకే, దీన్ని బట్టి మీకు ఏటర్థమైంది? వారు సంపన్నులే. కాబట్టి యేసు ప్రభు దీనులైన వారి యొద్దకు వెళ్ళాడు, సంపన్నుల దగ్గరికి కూడా వెళ్ళాడు. అయితే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా తండ్రి నడిపింపు ప్రకారం, తండ్రి చిత్త ప్రకారమే ఆయన కదిలాడు. ఉదయం మొదలుకొని అస్తమయం వరకు ఆయన సంచారాలన్నీ విలువైనవే, ముఖ్యమైనవే. దేవుని ప్రేమను కనపరిచేవి, దేవుని సత్యాన్ని కనపరిచేవి, దేవుని నడిపింపును కనపరిచేవి, దేవుని పాఠాలు ప్రజలకు నేర్పడానికి ఉపయోగపడే సంచారాలే యేసయ్య చేసింది. ఎటుపోయినా దైవ సేవకుడుగా ఆయన నడిపింపులో నేను కూడా కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకి, కొన్ని ప్రదేశాలకి నడిపించబడతాను. కొంతమంది అనుకుంటారు బాగా సౌండ్లను చూసి వెళ్తాడు ఆయన అని. కొంతమంది అనుకుంటారు దగ్గరగా ఎరిగిన వాళ్ళు సౌండ్లను అసలు లక్ష్య పెట్టడు చాలేమన్నా. బీదలకే, దీనులైన వారికి ఎక్కువ విలువనిస్తాడు, ధనవంతులను అంతగా లక్ష్య పెట్టడు అని అనుకుంటారు. యేసు ప్రభు ఇద్దరిని గమనించాడు, ఇద్దరిని లక్ష్య పెట్టాడు. బీదల దగ్గరికి వెళ్ళాడు, ధనవంతుల దగ్గరికి కూడా వెళ్ళాడు. ఆయన బిడ్డగా ఆయన నడిపింపు పొందుతున్న శాలేము రాజు అనబడిన నేను కూడా
వీళ్ళు ధనవంతులా వీళ్ళు పేదలా కాదు, ఎక్కడ నా అవసరత ఉంది, ఎక్కడ నేను ఎవరికి ఏ పాఠం చెప్పాలి, ఎక్కడ నేను ఏది నేర్చుకోవాలి, ఎక్కడ నేను ఎవరికి ఏది నేర్పాలి అనే విషయాల్లో ఆయన నడిపింపును కోరి ఈరోజు ఎటు వెళ్ళమంటే అటు వెళ్తూ ఉంటాను ఆయన చిత్త ప్రకారం. స్తోత్రం చెప్పండి అందరూ. నేను చెప్పే మాటలు స్పష్టంగా మీకు అర్థమవుతున్నాయా, బాగా వినపడుతున్నాయా? వినపడితే మళ్ళీ ఒకసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్బా ఎంత బాగుందో మీరు అందరూ 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుతుంటే. సరే పాయింట్కి వద్దాం. టోటల్గా మీకేం అర్థమైంది? అక్కడికి వెళ్ళి మంచిగా వాళ్ళ దగ్గర విలువైన ఖరీదైనటువంటి ఆహారం కోసమా లేకపోతే పెద్ద కానుక కోసమా అంటే కాదు. అక్కడ ఉన్న వాళ్ళకి నేర్పాల్సిన పాఠం ఒకటి ఉంది. ఆ పాఠము తర్వాత తరాలన్నిటికీ పాఠం అవుతుంది. జక్కయ్య ఉన్న ప్రాంతంలో జక్కయ్య సంపన్నుడే, కానీ ఆ రోజు జక్కయ్య కోసం పని కట్టుకొని పోయాడు ఆయన. ఆ రోజు జక్కయ్య జీవితంలో జరిగిన కార్యం అప్పటి నుంచి ఇప్పటిదాకా తరతరాలకు ఒక పాఠమైంది చూడండి. అవునా? అలాగా ప్రభువారు దీనుల దగ్గరికి వెళ్ళినా సంపన్నుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఇచ్చేదో వాళ్ళు పెట్టేదో ఆశించి కాదు. అక్కడ కార్యం ఏదో ఉంటుంది, అక్కడ వాళ్ళకి నేర్పాల్సినవి ఏవో ఉంటాయి. అవి నేర్పడానికే, ఆ తర్వాత అవి పాఠాలై మనందరికీ నేర్పడానికి ప్రభు ఎటు కదిలినా అలానే కదిలాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి మనస్ఫూర్తిగా ఆయనకి. అది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన విషయం మనం చూద్దాం. మార్త మంచి కొలతలు కలిగిన వ్యక్తి. ఇక్కడే మీరు చూశారు యోహాను సువార్తలో ఆమె మంచి పరిచారకురాలు. మార్త కొలతలు చెప్తున్నాను. మంచి పరిచర్య చేసేటువంటి స్త్రీ, సమృద్ధి కలిగిన స్త్రీ, అలాగే ప్రత్యక్షత కలిగిన స్త్రీ కూడా. యోహాను సువార్త 11లో వాళ్ళ సోదరుడైన లాజరు నిద్రించినప్పుడు యేసు ప్రభువారు వస్తే ఆమె ప్రభువులో రెండు గుర్తిస్తుంది. నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకపోవును అంటది. అంటే నీవు పరమవైద్యుడవు, నీవు ముట్టి ఆ మరణ పడకలో రోగంలో ఉన్నవాడిని నువ్వు ముట్టినట్టయితే ఆ రోగం వాడిని వదిలిపోయేది, అతడు స్వస్థత పొందేవాడు అంది. రెండోది ఏం గుర్తించిందంటే యేసు ప్రభు అన్నాడు నేను లేపుతాను అన్నాడు. నాకు కూడా తెలుసు ప్రభు, అంత్యదినమున పునరుద్ధానముందు అతడు లేచుందని నాకు తెలియనంది. అంటే పునరుద్ధానం ఒకటి ఉంది, ఎంతమంది అయితే మృతులై ఉన్నారో వారందరూ కూడా తిరిగి లేపబడేటువంటి రోజు ఒకటి ఉంది అని ఆమె త్రికరణ శుద్ధిగా నమ్మింది. అంటే తెలుసు ఆమెకి. అంతేకాదు ఎంతోమంది యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు మొదలైన వారు ఎందరో ఉండగా, రబ్బూనీలు ఇశ్రాయేల్లో ఉండగా వాళ్ళందరినీ ప్రక్కన పెట్టి దేవుని హస్తం ఎవరి మీద ఉందో, దేవుని ఏర్పాట్లో ఎవరున్నారో ఆ నజరేయుడు యేసును గుర్తుపట్టి ఆయనను మాత్రమే తన దగ్గరకు ఆహ్వానించినటువంటి వివేచన, ప్రత్యక్షత కలిగిన స్త్రీ మార్త. అందరూ మార్త అని తేలిగ్గా అనుకుంటారు, నేను అనుకోను మార్త అని తేలిగ్గా. అర్థమైందా? సరే, పరిచర్యలో ఉన్న రెండు విధములు ఆ అక్కా చెల్లెలు ఇద్దరిలో కనపడతాయి మనకి. సరే చూద్దాం. ఇంటికి ఆహ్వానించింది, ఈయన వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఎవరింటికి? మార్త వాళ్ళ ఇంటికి. రాబా మా ఇంటికి రా అంది. ఆయన బయలుదేరాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన కూర్చోబెట్టింది, ఆయనతో పాటు వచ్చిన శిష్యుల్ని కూర్చోబెట్టింది, లోపలికి వెళ్ళిపోయింది కిచెన్లోకి. ఎందుకు? యేసయ్యకి మంచి శ్రేష్టమైన ఆహార పదార్థాలు రెడీ చేయాలని. ఈ ఒక్కతే సిద్ధపరుస్తుంది. బహుశా పని వాళ్ళని పిలిచి పని చేయించవచ్చు, ఏమో వాళ్ళు ఎట్లా చేస్తారో. నేనే పూనుకోవాలి, మా చెల్లెళ్ళు నేను మీ ఇద్దరమే చేసి పెట్టాలి ప్రభువుకి. కొంతమంది అలా ఇష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ ఇంటికి వచ్చాను అనుకో, మీరు సంపన్నులు అనుకో, పని మనుషులకు చెప్పి ఏదో తొందరగా వండేసేయండి శాలేమన్న వచ్చాడు అంటారా? ఎప్పుడు వండని మీరు కిచెన్లోకి వెళ్తారా? మీరేం చేస్తారో చెప్పండి. మీరే వెళ్ళి వండటానికి ఇష్టపడతారా, లేకపోతే పని మనుషులకు పురమాయిస్తారా? మీరు సౌండ్ అండి, మీరు మీ దగ్గర పని మనుషులు ఉన్నారు, మీరు చెప్తే వాళ్ళు చేస్తారు.
కాబట్టి త్వరగా సిద్ధపరచండి అంటారా? లేకపోతే మీరే రెడీ చేస్తారా? అబ్రహాం ఇంటికి ప్రభు వచ్చినప్పుడు ముగ్గురు మనుషులుగా ఆయన అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు ఆదికాండం 18లో అప్పటికి అబ్రహాం వయసు ఎంత? 99 లేదా 98 అనుకుందాం. ఆయనకి 98 అయితే శారాకి 88, ఇద్దరికి 10 ఏళ్ళు తేడా. ఆమెకి 88, ఆయనకి 98. అవునా? లేకపోతే 99కి వచ్చాడు అనుకో ప్రభు, మీదటికి ఈ కాలం మళ్ళీ వస్తాను అప్పుడు బిడ్డ ఉంటాడు అన్నాడంటే 99. 100కి కదా పుట్టింది, 100 ఏళ్ళకి కదా, కాబట్టి 99. ఈయనకు 99 అయితే ఆమెకి 89. అబ్రహాం ఇంట పుట్టి అలవర్చబడిన దాసులే ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? 300 దాసుల సంతానం. ఇంకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు, వీళ్ళు ఎంతమంది ఉంటారు, అసలు టోటల్గా వాళ్ళ ఇంట్లో వంట చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు, వాళ్ళకి అన్ని పరిచర్యలు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒకసారి కొంచెం ఊహించక్కయ్యా, కొంచెం ఊహించన్నయ్యా అనియోయ్, అవునా కదా? మస్తు మంది ఉంటారు. కానీ యెహోవా అతనికి కనబడెను. వెంటనే అబ్రహాము లేచి సాష్టాంగపడి, ప్రభువా నీ దాసుని దాటిపోవద్దయ్యా అని ప్రాధేయపడి తన యుద్ధకు ఆహ్వానించి, ఓ చెట్టు కింద మీరు నిలబడండి, ఇక్కడ కూర్చోండి, అలసట తీర్చుకోండి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తెస్తాను, కాళ్ళు కడుక్కోండి, ఏదో కొంచెం ఆహారం పెడతాను, తిని మీ త్రోవను మీరు వెళ్ళొచ్చు, ప్రభువా రండి అని ఆహ్వానించి అక్కడ చెట్టుకి నిలబడి, అబ్బాయి మావాడాడు ఎలియాజరు ఎక్కడ ఉన్నా తొందరగా మన వాళ్ళకి చెప్పి తొందరగా ఫుడ్ రెడీ చేయమని చెప్పి ప్రభు వచ్చాడు అన్నాడా? ఎలియాజరు లేదు, పెద్ద దాసుడు లేదు, చిన్న దాసుడు లేదు, పరిగెత్తుకుంటా పోయి సరా హడావుడి ఏంటండి, 3 మానికల మెత్తని పిండి తీసుకున్న, త్వరగా సిద్ధపరచు, రొట్టెలు వండు. ఇప్పుడు రొట్టెలేంటి ఇంత మధ్యాహ్నం, ఇంత ఎండవేళ? అసలు ఈ జామున రొట్టెలేంది? పొద్దున ఉన్నాయిగా. కాకపోతే సాయంత్రం పూట వండుతా, వేడివేడిగా తిందాం రాత్రి వేళ. ఈ ఎండవేళ ఇప్పుడు రొట్టెలు ఏమిటండి ఇంత ఎండలో? అది ఎండవేళ. వాళ్ళు ఉంది గుడారంలో. పొయ్యి పెట్టాలంటే సపరేట్ కిచెన్ రూమ్ ఏమైనా ఉందా అప్పుడు? బంగళాలు బిల్డింగులు లేవు, గుడారమే. వంట చేయాలంటే బయట ఆరు చేసుకోవాలి, లేదా దానికి ఏదైనా చిన్న గుడారం, పైన ఎండ, కింద మంట, పొయ్యి సేగ. ఎట్లా ఉంటుంది? అందులో 3 మానికల మెత్తని పిండి, 1 కిలో పిండి ఇస్తేనే మన వాళ్ళు గందరగోళం అయిపోతారు. కుస్తీ పైలవాన్లు కుస్తీ పట్టినట్టు చేసి వస్తారు. గోధుమ పిండి, అవునా? గోధుమ పిండి గిన్నెలో వేసి, కిలో పిండి నీళ్లు పోసి, దాన్ని ఇట్ట చేసి గందరగోళం చేసి, దాన్ని ఒక షేపులో తెచ్చిందాక ఆ స్త్రీలకు పాపం, దేవునికి మహిమ. అలే హోటల్లో ఇందు భలే టేస్ట్ ఉంటాయండి. మన ఇంట్లో చేసుకుంటే అంత టేస్ట్, హోటల్లో భలే టేస్ట్ వస్తాయి. మూడు మానికల మెత్తని పిండి అంటే, మానిక అంటే 2 కిలోలు, 3 మానికలు అంటే 6 కిలోల పిండి. 1 కిలో పిండి ఇచ్చి చూడండి మన ఆడాళ్ళకి గందరగోళం అయిపోతారు. 6 కిలోల పిండిని ఆమె కలపమంటున్నాడు, కలిపి రొట్టెలు చేయమంటున్నాడు ఆ ఎండవేళ. అప్పుడప్పుడు పోయి ఆమె అడ్డం చెప్పలా, అప్పుడెందుకు అనలా, చక్కగా రెడీ చేయడానికి వెళ్ళిపోయింది. పరిగెత్తుకుంటా వెళ్ళి మందలోనికి వెళ్ళి పశువుని ఒక దాన్ని సిద్ధపరిచి దాన్ని రెడీ చేసి, భార్య భర్త ఇద్దరే, ఆయన మందలో పరిగెత్తి రెడీ చేసేసాడు. ఒక పనివాడిని పెట్టుకొని, ఆమెమో రొట్టెలు రెడీ చేసింది, తీసుకొచ్చి ప్రభు ముందు ఉంచారు. కాబట్టి విడివాళ్ళు ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి ఎవరైనా వేరే వాళ్ళ దాసులకు చేపిస్తారేమో, కానీ వారు ఎంతో ఇష్టపడి గౌరవించే ఒక ముఖ్యమైన వ్యక్తి వారి వద్దకు వస్తే ఖచ్చితంగా వారే చేస్తారు. నేను వస్తే మీరు చేస్తారా, పనులు చెబుతారా? అది మీరేం చేస్తారు నాకు కావాలి, భలే పనే, నేను పని వాళ్ళకి మేమెందుకు ఇస్తామన్నయ్యా, మేమే చేస్తాం, నూనె పోయొద్దు, చికెన్ నిండా నూనె
బాగా రుచిగా ఉండాలంటే మరి కిలో నూనెకి 2 కిలోలు పోయాల్సిందే. మేమే చేస్తాం అన్నయ్య అంటారా? ఒక్కళ్ళు కూడా చేతులు ఎత్తలే. నీ ముఖానికి నీకు మేం చేయాలి, ఏడిచావులే అన్నట్టుగా నాకెళ్ళి చూస్తున్నారు. అంతేనా? చేస్తారా? మీరే చేస్తారా వస్తే? అసలు కొంతమంది చేతులు ఎత్తలా. వాళ్ళ ఆలోచన ఏంటో తెలుసా? నువ్వు వచ్చినప్పుడు మేము చేసినప్పుడు ఎందుకురా మళ్ళీ మాకు అదొక ఆశ అని. నువ్వు వచ్చేది లేదు, మేము చేసేది లేదు, ఎందుకు నువ్వేదో చెబుతావు? అది ఇక్కడ దొరుకుతున్నాను, ఏదో 2 ముక్కలు మాట్లాడుకుందామని వస్తే కనీసం ఇక్కడ దొరుకుతున్నావు, నువ్వు అటు పోతున్నావు ఇటు పోతున్నావు, అరే బాబోయ్ అనుకుంటారు మీరు. మీ మనసులో వినపడుతున్నాయి నాకు. ఏం చేద్దాం, సీత బాధలు సీత, పీత బాధలు పీత అని ఆ బాధలకి నేను పరిగెత్తుతున్నా. బాధ్యత చాలా ఉంది కనుక నా భుజాల మీద పరిగెత్తుతున్నా. మీరు అర్థం చేసుకుంటారు పెద్ద మనసుతో అని భావిస్తున్నా. మార్త అవసరమైతే పనివారికి చెప్పి చేయించగలిగేంత సంపన్న కుటుంబమే అయినా యేసుప్రభుని తన ఇంటికి ఆహ్వానించి తనే వెళ్ళింది వంట చేయటానికి. తను అనుకుంది చెల్లి కూడా వస్తుంది, ఇద్దరం కలిసి ప్రభుకి చక్కని విందు ఏర్పాటు చేద్దామా. యేసుప్రభు ఇంట్లోకి వచ్చి కూర్చోటం మరియ చూసింది. ఆయన దగ్గర కూర్చుని ఆయన వచ్చినందుకు సంతోషపడింది. ఇక వంట సంగతి మర్చిపోయి ఆయన నోట నుండి వస్తున్న ఆ విలువైన మాటలు వినడానికి మిగులు ఆశతో ఆయన నోటి వైపు కాచుకొని చూస్తూ ఉంది మరియ. మార్త కిచెన్లో పోయింది, పాపం తిప్పలు పడతా ఉంది. ఎంతసేపటికి మరియ రాదు. చిరాకేసింది. ఈ అమ్మాయి నేను ఉంటే ఇద్దరం, అమ్మాయి ఒక పని చేస్తుంది, నేను ఒక పని చేస్తా. ఆడవాళ్ళకి ఈ విషయంలో మహాపట్టింపు. ఒక ఇంట్లో 2 ఆడవాళ్ళు ఉండి ఒక మనిషే వంట పని చేయాలంటే చాలా ఫీలింగ్. ఆమె కూడా వస్తే ఆమె ఒకటి చేస్తుంది, నేను ఒకటి చేస్తానుగా. ఆమె ఏంది పెద్ద ప్లేట్ రమ్మలాగా ఆమె అక్కడ కూర్చుంటుంది, అన్నీ నేనే చేయాలా అని ఆ గరిటె తీసుకొని ఏమంటారు దాన్ని చట్టిలో తెప్పడం. కర్మ, ఏం చేద్దాం, ఎక్కడెక్కడ మందికి నేనే చేయాల్సి వచ్చిందని తిట్టుకుంటాం. నేను చూసా కొంతమందిని అట్లాగా. అది ఏమైంది, ఒకరోజు ఒక పూటే కదా అన్నాను, గమనిస్తూ ఉంటాను. నేను ఏం చేద్దాం, కూర్చుంటారు దున్నపోతులా తింటారు, నేనేం చేసుకొని సావాలని అనుకుంటా ఉప్పు కారం ఏదో ఒకటి ఎక్కువ వేసిద్ది. పగ తీర్చుకోవాలి కదా, అయిపోయింది. మహా ఫీలింగు. అదే ఫీలింగ్ మార్త దగ్గర వచ్చినట్టుంది. పిలిచింది మంచిదే, ప్రభువుని గుర్తించటం, ఆహ్వానించటం, ఆయన కూర్చోబెట్టుకొని ఆయనకు ఆతిథ్యం చేయాలనుకోవటం మంచిదే. కానీ దానికి అవసరమైతే సిద్ధపరిచే వాళ్ళు ఉన్నారు. కానీ నేనే చేసి పెట్టాలి, మంచిదే, కోరిక కూడా. అయితే దానికి ముందు చేయాల్సిన పని విస్మరించింది. ఆహ్వానించింది. ఆమె కోరిక ఏంటంటే ముందు నువ్వు తిను, తర్వాత ఏదన్నా విషయాలు ఉంటే మాట్లాడదామని. ముందు తిను. మీరు చెప్పండి, కొన్నిసార్లు నాకు ఈ పరిస్థితి ఎదురైద్ది. నేను అప్పటికే 3 అయ్యి ఉంటుంది, నేను అన్నం తినను, నకనకలాడుతుంటా. అందుకే చాలా వరకు నేను రాకుండా మానేసింది ఈ టార్చర్ పడలేకే. 3 అయ్యి ఉంటుంది, అప్పటికే ఒక 7-8 ఇళ్ళు తిప్పుంటారు నన్ను. అక్కడ ఒక పావు గంట, అక్కడ ఒక 20 నిమిషాలు, అక్కడ 30 నిమిషాలు, మొత్తం అంతా అయిపోయి ప్రాణం వెలవెల్లాడుతూ ఉంటుంది ఆకలి. కానీ మరి చెప్పలేంగా, ఆకలి అవుతుంది కదా పెట్టండి అమ్మ అని చెప్పలేంగా. వాళ్ళ ఆనందం దేశాలే అన్నయ్య బయటకు వచ్చావా, అసలు అనుకోలేదు అన్నయ్య అని మొదలు పెడతారు. ఓకే అమ్మ, సంతోషం, ఆనందం అమ్మ. అన్నయ్య కూర్చోనయ్యా, కూర్చో, ఏందన్నయ్య సంగతులు ఏందని అంటది. ఏడ మాడిపోతుంటుంది, ఆకలి అల్లాడిపోతాం. ఇక ఇప్పుడు ఈ మధ్య ఏమో అట్ట పట్టించుకోవట్లా. ఆకలి అవుతుంది, ఏమన్నా ఉందామా అడుగుతున్నా. ఏం చేస్తా, ఎసిడిటీ దెబ్బకి ఒకసారి కటింగ్ చేయించుకుందామని ఇంట్లోంచి బయటికి వెళ్ళా. 8 గంటలకు వెళ్ళా, 11:30కు వచ్చా ఇంటికి. కటింగ్ చేయించుకోలే, ఏం లేదు, ఒక్క రౌండ్ తిప్పారు ఇళ్ళమ్మటి. చెప్పి వచ్చా, అమ్మా వాస్తవంగా ఇందుకు వచ్చాను, నేను కటింగ్ చేసుకోదాని పోతే మీరే నాకు క్షౌరం చేసి పెట్టారు ఇక్కడ, వందనాలమ్మా, ఇంకా నాకు కటింగ్ అవుతుంది, నాకు ఆకలి అవుతుందని. పోయిన కాడలు ఏం చేస్తున్నారు, టీ ఇస్తున్నారు, నీళ్ళు ఇస్తున్నారు. ఎన్నంత తాగేది? ఇది కాదు, ఏమన్నా తినే పెట్టండి అని అడిగేదా? ఉన్నాయో లేవో, మళ్ళా ఎందుకు వచ్చిన గొడవ? కొంతమంది చాలా పొదుపుగా వాడుకుంటారు. 2 మనుషులు ఉంటే
అరకిలోనే పోసి అంతవరకు పొరపాటును కూడా ఒకడికి ఎక్కువ ఉండరు. మరి వాళ్ళ దగ్గర ఏంటంటే దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అంటే అనుభవం చెప్తున్నాను నేను. ప్రభు ఆ పరిస్థితుల్లో లేడులే, మాకంటే ఏం చేద్దాం బాధలు వచ్చి ఆయన వచ్చి కూర్చున్నాడు. సరే, ఒకవేళ అట్లున్నా ఆయన పట్టించుకోడు, ఆయన వచ్చిన పని చేసుకొని వెళ్ళిపోవాలంతే. కూర్చున్నాడు. మరియ వింటా ఉంది. మార్త చిరాకేసింది. కాసేపటికి బయటకు వచ్చి, ప్రభువా, అమ్మాయికి బుద్ధి ఉందా? ఇద్దరం కలిసి చేస్తే పని తొందరగా అయితే ముందు నీకు ఏదన్నా తినిపిస్తాం, తిన్న తర్వాత ఏదో 4 మొక్కలు చెబుతావు, వెళ్ళిపోతావు. చెప్పినా చెప్పపోయినా పర్వాలా, మా ఇంటికి అతిథిగా నేను పిలిచాం కాబట్టి, అతిథిగా పిలిచాం కాబట్టి నీకు అంత ఆహారం పెట్ట మా మర్యాద. కానీ ఆ అమ్మాయికి బుద్ధి ఉందా? పెరిగింది, ఏమన్నా విలువ ఉందా? నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నానే, ఆమె చక్కగా కూర్చొని వింటా ఉంది, నువ్వేం చెబుతా ఉన్నావు, నీకు చింత లేదా? అక్కడికి సహాయం చేయమని చెప్పొద్దా నువ్వు అని ప్రభువుకి క్లాసు బీగుతుంది. ఎవరికి? యేసయ్యకి. చూడు, కావాలంటే కింద చూడండి, ఫస్ట్ నుంచి చూడండి. 39వ వచనం నుంచి 10:39 నుంచి చదువుతాను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమని. జరుగుతుంది, నన్ను ఒంటరిగా వదిలేసింది. చదువు నువ్వు ఆపాక. నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమని. అందుకు ప్రభువు, మార్తా మార్తా, అది నీకు చింత లేదంటే, పాపం ఒక్కదాన్ని కష్టపడుతుందని చింత లేదా? నన్ను వదిలేసి అక్కడ కూర్చుంది. లేడీస్ బుద్ధి ఇక్కడ బయటపడిద్ది, ఎంతో తెలివైన వాళ్ళకు కూడా. దేవునికి మహిమ. సరే, అక్కడ యేసు ప్రభు ఒక మాట అన్నాడు. అది ఇప్పుడు మన పాయింట్. ఆ పాయింట్ మిమ్మల్ని తీసుకొని రావడానికి జస్ట్ కొంచెం అట్లా మిమ్మల్ని కదిలిచ్చానులే. ఇప్పుడు పాయింట్కి వస్తున్నా. ఆవేశంతో ఆమె వచ్చి యేసు ప్రభుతో ఆ మాట పలికినప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు. 2 సార్లు కేక వేస్తాడు అక్కడ. మార్తా అని ఆగల, మార్తా మార్తా అన్నాడు. బైబిల్లో ఎక్కడైనా యేసు ప్రభు ఒక మాటని 2 సార్లు పలికితే అక్కడ ఆగి చూడాలి. ఎందుకంటే మనకు ఒక మంచి పాఠం అక్కడ ఉంటుంది. బైబిల్లో కొంతమందిని ఆయన 2 సార్లు పిలిచాడు. లూకా సువార్త 22లో, సీమోనో సీమోనో సీమోనో, సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లించుటకు కోరుకొనెను. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు తండ్రిని వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు అన్నాడు. అక్కడ మంచి పాఠం ఉంది, మీరు ధ్యానిస్తే. సమూయేలు సమూయేలు అని పిలిచాడు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పడానికి 2 టైమ్స్ పిలిచాడు. అది సీరియస్ మ్యాటర్. సౌలా 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 అన్నాడు 2 టైమ్స్. అక్కడ కూడా సీరియస్ మ్యాటరే. సంఘాన్ని కూకటి వేళతో పెకలించాలని పరిగెత్తుతున్నావు. సంఘం నీ చేతనే సిద్ధాంతపరమైన పునాదులు వేయబడి నువ్వే నేర్పరైన శిల్పకారుని వల్ల పునాదులు వేయాలి. అగా ఏంటి నీ వ్యతిరేకత? నువ్వే చేయాలి నా సేవ. సంఘాన్ని పతనం చేయడానికి బయలుదేరావా? పతనం మునికోలలకు ఎదురుతున్నట్టు నీకు కష్టం సుమే. ప్రభువా, నీవెవరివి? నీవు హింసించుతున్న యేసును, నజరేయుడగు యేసును. ప్రభువా, నేల మీద పడిపోయాడు, నేనేం చేయాలో చెప్పయ్యా. నువ్వు వెళ్ళి దమస్కుకు చేరు, దమస్కులోనికి వెళ్ళి అక్కడ నువ్వేం చేయాలో నేను చెప్తాను అన్నాడు. అయిపోయింది, దిగిపోయింది నిషా. మతం మత్తు దిగిపోయింది, మత ఉన్మాదం దిగిపోయింది. గొప్ప మార్పు నిమిషాలని వ్యవధిలోనే.
మారిపోయి ఏ సంఘాన్ని కోకటి వేళతో సహా పెకలించి లేకుండా చేయాలనుకున్నాడో అదే సంఘానికి అద్భుతమైన పునాదులు నిర్మించిన నిర్మాత అయ్యాడు. ఒకసారి పిలిస్తే అది మామూలు సంగతి, 2 సార్లు పిలిస్తే మ్యాటర్ సీరియస్, జాగ్రత్త అని అర్థం. అర్థమైందా? 2 టైమ్స్ దేవుడు పిలిస్తే మ్యాటర్ సీరియస్, జాగ్రత్త అని అర్థం. సౌలును 2 సార్లు పిలిచాడు అంటే అర్థం ఏంటో తెలుసా? సీరియస్. మర్యాదగా నువ్వు లోబడకపోతే నువ్వు దేన్ని ఎదురుతంతున్నావు అదే గుచ్చుకొని చచ్చిపోతావు. జాగ్రత్త. సిమోనా, నువ్వు జాగ్రత్త పడకపోతే నువ్వు తేడా పడతావు, మిగిలిన వాళ్ళు కూడా తేడా పడతారు. నువ్వు నిలబడాలి, వాళ్ళని నిలబెట్టాలి అని 2 టైమ్స్. సమయలో అని 2 టైమ్స్ పిలిచాడు. కారణం ఏంటో తెలుసా? మ్యాటర్ సీరియస్. ఏలీ గతి ఇలా కాబోతుంది, వాళ్ళ కొడుకుల గతి ఇలా కాబోతుంది, ఇశ్రాయేలు గతి ఇలా కాబోతుంది, చెప్పు, నువ్వే చెప్పాలా అని. అబ్రహామా, అబ్రహామా, ఆ చిన్నవాని మీద కత్తి వేయవద్దు, ఆదికాండం 22లో 2 టైమ్స్ పిలిచాడు. ఉంది, పాయింట్ ఉంది అక్కడ, మంచి మ్యాటర్ ఉంది. ఈ విషయంలో నీవు దేవునికి భయపడు వాడవని నిన్ను పరిశోధించి తెలుసుకున్నాను. పో, నీవు చరిత్ర పుటల్లో నిలబడిపోతావు. ఒక సంతానం నీకు ఇచ్చింది, ఒక్కగానొక్క బిడ్డని. ఆ ఒక్క బిడ్డని నా కోసం అలాగ త్యాగం చేయడానికి ఇష్టపడ్డావు గనక ఇక నీవు లెక్కించలేనంత సంతానాన్ని నేను నీకు ఇస్తున్నానన్న. నువ్వే లెక్క పెట్టుకోలేవు, అంతమంది నేను నీకోసం నేను నిర్ణయించాను. దాన్ని పొందని అర్హుడవా అనర్హుడవా నిగ్గు తేల్చడానికే ఈ పరిశోధన నీకు ఏర్పరిచాను. ఈ పరిశోధనలో నీవు పాస్ అయ్యావు, నాకు భయపడ్డావు, నాకు విధేయత చూపావు, నాకు లోబడ్డావు. నువ్వే కాదు, నీ బిడ్డను కూడా నువ్వు ఎలా పెంచావో గుర్తించాను. ఇప్పుడు కొట్టాలి మీరు చప్పట్లు కొడితే. పరిశోధన అక్కడ అబ్రహాం ఒక్కడికే కాదు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కూడా పరిశోధనే. ఇస్సాకు పరిశోధన, ఇద్దరు పరిశోధించబడ్డారు అక్కడ బలిపీఠం దగ్గర. కొడుకును బలి చేయడానికి సిద్ధపడ్డ తండ్రి, ఆ తండ్రి చిత్తం నెరవేర్చడానికి దేవుని సంతోషం కోసం తను తాను బలి చేసుకోవడానికి ఇష్టపడ్డ ముద్దుల కుమారుడైన ఇస్సాకు.